రేవంత్ ప్రభుత్వానికి కమిషన్లు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంపై లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు నల్ల కండువాలతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యి విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలిపారు. $12,50,000 మంది ఫీజు రియంబర్స్మెంట్ బాధితులు కాదు. వాళ్ళకి కావాల్సింది 10 మంది కాంట్రాక్టర్లు. ఎక్కడ డబ్బులు కావాలంటే అక్కడ పంపేటోడు కావాలి. వాళ్ళకు భూములు రాసిస్తారు. మొత్తం ఖజానా వాళ్ళకి అప్పచెప్పింది. రైతు బంధు పెట్టినటువంటి 10,000 కోట్లు 10 రోజులలో పట్టుమని అయిపోయినవి. ఖజానా జీఎస్టీ 100 కోట్లు ఎక్కడ పోతున్నాయి? 2 లక్షల అప్పు తెచ్చిర్రు, అవి ఎక్కడ పోయినాయి? 2 లక్షల అప్పు తెచ్చిన పైసలు పోయినాయి. డైలీ కలెక్షన్ ఎక్కడ పోయింది తెలియదు. ఓ 10 మంది 20 మంది కాంట్రాక్టర్లు పర్సెంటేజ్లకు మొత్తం తాకట్టు పెట్టేసి జూన్లో కూడా కమిటీ వేసారు. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ముగ్గురుతో కమిటీ వేసారు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో. మరి ముగ్గురు ఏం మీకలేదంటే కానీ ఇప్పుడు ఈ కమిటీ ఏం చేస్తుందంటే వీళ్ళు ఏం చేస్తారు? పాప వీళ్ళకి ఏమైనా పవర్ ఉందా? కోదండరామ్ కానీ ఐలయ్య గారికి ఏమైనా పవర్ ఇచ్చిండ్రా? ఫైనాన్స్ మీద ఏమైనా పట్టించిండ్రా? ఈయన చెప్పండి ఎవడు చెక్కులు చేయదా? వీళ్ళు చెప్పిన వాళ్ళకి చెక్కులు చేయండి, వీళ్ళు చెప్పిన వాళ్ళకి బిల్ పాస్ చేయమని ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిండ్రా? నెంబర్ ఇచ్చిండ్రు. టోకన్లని బటన్ ఒత్తితే బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. నువ్వు టోకన్లను బ్యాంకుల అకౌంట్లో అందరిలాగా ఇవ్వమంటే దీనికో కమిటీయా? దీనికో కథనా? అంటే ఎవరి షోలో పువ్వు పెట్టడానికి? ప్రైవేట్ కాలేజీలో పనిచేసే వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు, టీచర్లు, సబ్ స్టాఫ్ అంతా కలిపి. వాళ్ళు 9 నెలల నుంచి జీతాలు లేవు. అంటే మీకు పేద విద్యార్థి అంటే పట్టదా? అంటే వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటారా మీరు? ఖచ్చితంగా ఈ కమిటీల మీద చెవులో పువ్వు పెట్టి కాలయాపన చేస్తే ఎవడు ఊరుకోరు. విద్యార్థి సంఘాలతో మేము కలిసి మాట్లాడతాం. రేపు అన్ని పార్టీ నాయకులతో కూడా మాట్లాడతాం. మీరు 4-5 రోజులలో కాలేజీలు ఓపెన్ చేయకుండా చేస్తే మాత్రం పెద్ద ఎత్తున మహో ఉద్యమం ఉంటుంది. తెలంగాణ ఉద్యమం చూసారు కదా, దానికి మించిన ఇంకా 10 అంతల పైన ఉంటుంది. ఇంకా వీళ్ళతో మేము తెచ్చుకున్నది కూడా వీళ్ళ గురించే, విద్యార్థుల భవిష్యత్తు గురించే. వీళ్ళు బాగుపడతారని తెచ్చుకున్నాం. మరి ఇలా చదువుకున్న ఉద్యోగాలు దొరకలేని పరిస్థితి కనిపిస్తున్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఉన్న ఇండస్ట్రీస్ అన్ని పారిపోతున్నాయి. ఇక చదువుతూనే కష్టం ఉందిరా అంటే ఆ చదివే లేకపోతే ఏమైపోవాలి? ఏం చేయాలి? మళ్ళీ మా వాళ్ళు క్రూరంగా మారుతారు. చదువు లేకుండా రోడ్ల మీద తిరిగితే కోపంగా ఆవేశంగా ఏమైనా జరుగుతుంది. మరి విద్యార్థులకు ఏం జరిగినా వాళ్ళ భవిష్యత్తుకి ఏమైనా ఈ ప్రభుత్వందే బాధ్యత అవుతుంది. కాలయాపన కాదు, మాకు కావాల్సింది బిల్లులు, టోకన్లు ఇమ్మీడియట్గా ఇష్యూ చేయాలి. వారం రోజులు పరిష్కరించకపోతే రేపే భవిష్యత్ కార్యాచరణ మేము అందరం కూడా మాట్లాడతాం. గవర్నమెంట్ 5 ఏళ్ళు నన్ను ఏం చేయలేరు, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు నడపాలి. ఎక్కడ డబ్బులు కావాలంటే అక్కడ పంపించే రోజు ఎమ్మడి ఉండాలి. అర్ధరాత్రి ఫోన్ చేసి బీహార్ కావాలి లేకపోతే ఢిల్లీకి పంపాలంటే పంపించడం ఎమ్మడి పెట్టుకున్నాం. ఇక పంపితే అక్కడ వాళ్ళు కూడా ఏమనరు, నన్నే పెడతారు. ఇక్కడ పైసలు కలెక్షన్ చేస్తున్నాం, పైసలు ఇద్దాం. వాడు 10 పెడితే 20 ఇద్దాం. వాడు చెప్పినకే బిల్లులు ఇవ్వాలి, పర్సెంటేజ్ తీసుకోవాలి. ఈ దందా నడుస్తుంది. ఇక విద్యార్థులు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారులే, ఆర్సీ కాముకుంటారు అనుకుంటారు. కానీ వీళ్ళు అనుకుంటే మరో శ్రీలంక అవుతుందని, వీళ్ళు అనుకుంటే మరి నేపాల్ అవుతుంది అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఇక వారం రోజుల తర్వాత చూస్తే